హాయ్ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సునీల్ కుమార్ ప్రస్తుతం అయితే ఆయన వీఆర్‌లో ఉండడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో అండదండలతో అయితే ఆయన కొన్ని అరాచకాలు చేశారు. కొంతమందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై అయితే ప్రస్తుతం సీఐడీ అధికారుల దగ్గరికైతే విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి వివరాన్ని మా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే రాఘవ. సార్ ఏంటి 'సునీల్ కుమార్' వ్యవహారం ఎట్టకేలకు ఈ గవర్నమెంట్ వచ్చాకైతే బయటకొస్తున్నాయి ఒక్కోటొక్కటి. అతన్ని ఏ రకంగా చూడాలంటారు? అతని వ్యవహారం ఏంటనేది? 'రఘురామకృష్ణరాజు' కేసులో ఏ1గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. అతనికి మీద కేవలం 'రఘురామకృష్ణరాజు' గారి కేసు మాత్రమే లేదు, అనేక కేసులున్నాయి. 'రఘురామకృష్ణరాజు' గారిని కస్టోడియల్ టార్చర్ అంటే పోలీస్ స్టేషన్‌లో పడేసి కొట్టడం. హ్మ్. పడేసి కొట్టడం మాత్రమే కాదు, చంపాలని చూడటం. చంపాలని చూడటమే కాదు, దాన్ని వీడియో కాల్ చేసి వేరే పెద్దలకు చూపించడం. ఆ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డా, జగన్మోహన్ రెడ్డా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడైతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ3గా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, అవును. వైసీపీ అధినేత. సరే, ఇది మాత్రమే కాదు, అతను చాలా మందిని అరెస్ట్ చేశాడు, టీడీపీ కార్యకర్తలను. ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త నరేందర్ అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జిని ఏదో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినందుకు గాను అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకెళ్ళి చొక్కా పట్టుకొని లాక్కొచ్చి స్టేషన్‌లో పడేసి కొట్టారంట. అవును. తప్పు కదా! మామూలుగా కాదట, బట్టలన్నీ ఇప్పేసి గోడ కుర్చీ ఏపిచ్చేసి కొట్టారంట. ఇప్పుడు అతను విలపిస్తూ కంప్లెయింట్ చేశాడు. అవును. తర్వాత వెంకటేష్ అనేటువంటి మరొక యువకుడిని, సోషల్ మీడియా కార్యకర్తని, టీడీపీ నాయకుడిని, విజయమ్మ పార్టీ మారుతుంది అంటే విజయమ్మ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తుంది హ్మ్. అన్నటువంటి సోషల్ మీడియా పోస్ట్‌ని ఫార్వర్డ్ చేశాడు. అతను పోస్ట్ పెట్టలేదు, పోస్ట్‌ని ఫార్వర్డ్ చేశాడు. హ్మ్. అదో పెద్ద నేరమైనట్టు స్టేషన్ తీసుకెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టారు. అవును. ఇప్పుడు అతను కూడా కంప్లెయింట్ చేసున్నాడు. ఇయన్నీ కేసులు ఇప్పుడు సునీల్ కుమార్ మేడకి చుట్టుకోబోతున్నాయి. ఇవన్నీ కాకుండానే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొమ్ము నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి వేరే మార్గాల్లో డబ్బులు వేపించాడు అనేటువంటి హ్మ్. ఇట ఒక్కదానికొకటి సునీల్ కుమార్ పీకలోతు కష్టాలు ఇరుక్కుపోతా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కేసు ఒకటి. రఘురామకృష్ణరాజు కేసు చెప్పవసరం లేదు. హ్మ్. రఘురామకృష్ణరాజుని గుండెల మీద కూర్చొని ఒక రకంగా చంపాలని ప్రయత్నం చేయటం అనేటువంటిది. హ్మ్. ఆల్రెడీ హార్ట్ సర్జరీ చేపించుకున్న వ్యక్తిని గుండెల మీద కూర్చొని కొట్టారు అని. హ్మ్. అయితే ఇక్కడ కొట్టింది ఎవరు? తులసి బాబు. అవును. అది 100 కేజీలకు పైగా ఉన్న మనిషి ఒక్కసారిగా మీద కూర్చొని కొట్టాడు అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అయితే ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఇంకో సంచలన ఆరోపణ కూడా చేశారు. ఆయన ఏం చేశారు? తులసి బాబు తనను కొట్టినందుకు ₹1,00,00,000 గవర్నమెంట్ డబ్బు అతనికి ఇచ్చారు అనేటువంటి. హ్మ్. అంటే ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ కట్టిన సొమ్ము రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కొట్టినందుకు తులసి బాబు అనే వ్యక్తికి ఇచ్చారు. మరి గవర్నమెంట్స్ ఏమట్టిస్తారు అంటే ఇవ్వడానికి రీజన్ ఉంది. ఏదో న్యాయ సలహా తీసుకున్నాము. సుప్రీంకోర్టులో ఇతను ఒక అడ్వకేట్ అట. అవును. తులసి బాబు అనే వ్యక్తి ఒక అడ్వకేట్. అయితే సుప్రీంకోర్టులో వాదించే అడ్వకేట్ కాదు. హ్మ్. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తున్నాడు, న్యాయ సలహాలు ఇస్తున్నాడు అనే పేరుతో పెట్టేసి ఇతనికి, ఇతనితో పాటు మరొక అడ్వకేట్‌కి 48 లక్షలు చొప్పున దగ్గర దగ్గర ₹1,00,00,000 సొమ్ము చెల్లించారంట. హ్మ్. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ఎవరికి చెల్లించారు? వైసీపీ చెప్పినట్టు దెబ్బలు కొట్టి రౌడీజం చేసినోళ్ళకి చెల్లించారు. హ్మ్. చూడండి ఎంత ఎంత దారుణం. దారుణం ఇది! అవును. ఒకటి, పోలీసుల చేత చాలా మందిని కొట్టించారు. 2, బయట వాళ్ళ చేత నాయకులను కొట్టించారు. ఆ కొట్టించిన వాళ్ళకి ప్రజల డబ్బునిచ్చారు. ఇది ఎక్కడన్నా విన్నామా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎన్నడూ జరగని, ఎప్పుడూ ఎక్కడా వినని సంఘటనలు గత 5 సంవత్సరాల కాలంలో జరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఎంత దుర్మార్గం ఇది! అవును. ఇప్పుడు ఒకప్పుడు రౌడీజం చేస్తారు, ఫ్యాక్షనిజం చేస్తారు. కడప జిల్లాలో, రాయలసీమలో పెద్ద ఎత్తున ఫ్యాక్షనిజం ఉంటది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులేసుకొని పడిపోతుంటారు, నరుక్కుంటారు, చంపుకుంటారని విన్నాం. కానీ ఒక ప్రభుత్వమే కక్ష సాధింపులుగా ప్రజల డబ్బుని పణంగా పెట్టి రౌడీజం చేస్తాయి, గుండాయిజం చేస్తాయి, ఫ్యాక్షనిజం చేస్తాయి అనేది ఫస్ట్ టైం మనం వింటున్నాం. అవును. అలాంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది అంటే నిజంగా బాధపడాలి. ఇప్పుడు మనం గతంలో ఒక కేసు విన్నాం. ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్‌ని అవును. ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మీద ఒక కేసు పెట్టింది. లైంగిక వేధింపుల కేసు ముంబైలో పెట్టిందని. అవును. జస్వాల్ ఏదో ఉంది పేరు. ఆ! హ్మ్. ఆ కేసుని గనక వాపసు తీపించాలని ఇతను జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డితో అతనికి ఉన్నటువంటి
ఆర్థిక సంబంధాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆదేశిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సీతారామాంజనేయులకి, క్రాంతి రాణా టాటాకి ఇలాంటి వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తే వీళ్ళంతా కలిసి కేసు పెట్టకుండానే ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొచ్చి కేసు పెట్టకుండానే మళ్ళీ చెప్తున్నా కేసు పెట్టకుండానే కేసు పెడితేనే దిక్కులేదు మనకి పోలీస్ స్టేషన్లో సామాన్యుడు. అవును. కేసు పెడితేనే నా ఇంట్లో దొంగతనం జరిగిందండి, నన్ను ఎవడో కొట్టాడండి, నన్ను ఎవడో తిట్టాడండి, ఒక అమ్మాయి పోయి నా మీద అత్యాచారం జరిగిందంటే దిక్కులేదు. అవును. కానీ కేసు పెట్టకుండానే ముంబై వెళ్ళి కేసు తర్వాత పడితే వీళ్ళు ముంబై ముందు వెళ్ళిపోతారు. ఆ అమ్మాయిని విజయవాడ పట్టుకొచ్చి తర్వాత ఇంకెవడో ఫేక్ ఆర్టిస్ట్తో పేటిఎం బ్యాచ్ తోటి ఒక కేసు పెట్టించేసి ఆ కేసు ఆధారంగా మళ్ళీ ఎవరు అమ్మాయి, ఆ అమ్మాయి ఒక డాక్టరు, సినిమా హీరోయిను, మోడల్, అవును. అంటే మల్టీ ప్రొఫెషనల్. వాళ్ళ మదరు ఆర్బీఐ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ ఫాదర్ నేవీలో రిటైర్డ్ మేజర్ అంటే సర్వీస్ మెన్, నేషనల్ సర్వీస్ మెన్. అంటే ఇలాంటి దేశానికి ఉపయోగపడే కుటుంబంలో పనిచేసేటువంటి ఒక అమ్మాయిని, చదువుకున్నటువంటి వ్యక్తిని, సినిమా సెలబ్రిటీని తీసుకొచ్చి శిక్షణ పెట్టి బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి ఆ కేసు వాపసు తీసుకుంటే ఈ కేసు వాపసు తీసుకుంటామని ఆ కేసును వెనక్కి తీసుకుంటాను ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఫేక్ కేసు కొంతమంది అయితే లైంగిక వేధింపులు కూడా చేశారు, వీడియో కాల్స్ మాట్లాడని కూడా వార్తలు వచ్చేసారు. అవును వచ్చాయి. ఎస్పీ స్థాయి మనుషులు కూడా సీతారామాంజనేయులు చేశాడు అనేటువంటిది ఆరోపణ. సరే ఎనివే మనకి ఎంక్వైరీ నడుస్తూ ఉంది, అమ్మాయికి సంబంధించిన విషయాలు కాబట్టి కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పలేము, చూద్దాం. కానీ ఏదేమైనా ఆ రకమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేసి అమ్మాయిని కూడా వాస్తవంగా ఏంటంటే అమ్మాయిలకు వేధింపులు ఎదురైతే పోలీసులు రక్షణ ఇస్తారు, పోలీసులు రక్షణ ఇవ్వమని ప్రభుత్వమే ఆదేశిస్తుంది. కానీ అమ్మాయిని పోలీసులే వేధించమని ప్రభుత్వమే ఆదేశాలు ఇవ్వడం నిజంగా విచిత్రం. రాజకీయ నాయకుడిని ఒక ఎంపీని స్టేషన్లో పెట్టి కొట్టియటం, ఒక అమ్మాయిని పోలీసుల చేతే ప్రభుత్వం వేధింపజేయటం, ఇది గతంలో ఎన్నడూ వినంది కనంది. నా భూతో నా భవిష్యత్తు అంటారు, అంటే గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో ఎప్పుడు జరగదేమో అనుకునే సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో జరిగాయి. ఇది మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఏపీ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇంత జరిగిందా, ఇంత నీచమా? ఏపీ ప్రజలు కొంత అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ మీద జరిగిన రౌడీజం, డాక్టర్ సుధాకర్ని రాళ్ళేసి ఎలా చంపారు, పిచ్చోడని ఎలా క్రియేట్ చేశారు, తర్వాత సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక కారు డ్రైవర్ని అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఏ రకంగా చంపేసి డోర్ డెలివరీ చేశాడు, ఇవన్నీ కొన్ని విన్నారు. తర్వాత లైంగిక వేధింపులు, అమ్మాయిలతో అకృత్యాలు, గంట మంత్రి, అరగంట మంత్రి ఓపెన్ చేసి మొత్తం చూపించినటువంటి ఎంపీ, ఇవన్నీ ఉన్నారు. ఇప్పటికి కూడా చూస్తున్నారు, భార్యను వదిలేసి చట్టా పట్టాలు వేసుకొని సహజీవనం అలటరీ అని చెప్పి తిరుగుతున్న ఎమ్మెల్సీని, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ కాక ఏ రకంగా ఏ వ్యక్తిని ఏ రకంగా టార్గెట్ చేశారు, చట్టాన్ని ఉపయోగించుకొని ప్రజల డబ్బును ఉపయోగించుకొని ఏ రకంగా చేశారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తాం. ఇంకా చెప్పాలంటే పొలిటికల్గా అవమానించడం కోసం సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్రజల డబ్బుతో రిక్రూట్ చేసుకోవటం, వైసీపీ కోసం పనిచేస్తారు, వైసీపీ ఆఫీసులో పనిచేస్తారు, డబ్బులు గవర్నమెంట్ చెల్లిస్తారు, డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఇటు నుంచి డబ్బులు పడతా ఉంటాయి వైసీపీ కార్యకర్తలకి. వైసీపీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, చంద్రబాబు నాయుడు తిట్టడం, వాళ్ళ భార్యని తిట్టడం, వాళ్ళ భార్యకి లింకులు పెట్టడం, విజయమ్మకి లింకులు పెట్టడం, షర్మిలాని తిట్టడం, షర్మిలాకి లింకులు పెట్టడం, ఈ పని చేయాలి వాళ్ళు. ఎంత దారుణం. పైగా వర్మ చేత సినిమాలు తీపిస్తారు. వ్యూహం అనే సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు ఇస్తారు. ఏపీ ఫైబర్ నెట్ అంటే ఎవరి డబ్బు అది, ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బు. ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బును తీసుకొచ్చేసి వర్మకి డబ్బులు ఇచ్చి సినిమాలు తీపిస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏదో పృథ్వీరాజు ఏదో చిన్న పొలిటికల్ కామెంట్ మాట్లాడగానే ఇదిగో పెద్ద ఏదో తప్పు చేసినట్టు సినిమాని బ్యాన్ చేయాలి, సినిమాని ఉరి శిక్ష వేసేయమన్నట్టుగా చెప్తున్నారు అతనికి సంబంధించి. మరి సినిమాని డైరెక్ట్ గా పొలిటికల్ సినిమాని ప్రజల డబ్బులతో తీపించిన వాళ్ళని ఏం చేయాలి? ఒక పొలిటికల్ కామెంట్ చేసిన వాళ్ళు నేను ఉరి తీయాలంటే ఒక పొలిటికల్ సినిమాని తీపించావు ప్రజల డబ్బులతో, అది కూడా ఆ కామెంట్ చేయడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ, అతనుకున్న హక్కు. కానీ ఈ సినిమా తీపియటం, ప్రజల డబ్బులతో తీపియటం, ఇది నేరం. నువ్వు పైరసీ చేస్తానంటావు, ఇది నేరం. మరి వీళ్ళని ఉరి తీయాలా? ఉరి తీయటం టైం వేస్తాను ఎన్కౌంటర్ చేయాలా? ఏం చేయాలి వీళ్ళని? అంటే ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఓకే కామెంట్లు పెట్టడం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతగానో వేధించారంటే అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి క్యారెక్టర్ను అవమానించారు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను అవమానించారు. ఇది సోషల్ మీడియాలో చేసిన పని. ఈ సోషల్ మీడియాలో ఈ పని చేసే వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు పడుతుండే.
ఇప్పుడు చిన్న కామెంట్ పెట్టారు చిన్న ఫేస్బుక్ లో అప్పుల్లో వాళ్ళ మళ్ళా హయాంలో ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? వేధింపులు, కొట్టడం, థర్డ్ డిగ్రీ ఇప్పుడు ఇవన్నీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఏదో మొత్తం క్రైమ్ మా సోషల్ మీడియా వాళ్ళు చేసినట్టు కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ఈ పని చేసి వాళ్ళని అరెస్ట్ చేయరా? అవును ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? అవును ఇప్పుడు ఓ సినిమాకి లక్షల ట్వీట్స్ పెడుతున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఉమ్, లక్షల ట్వీట్స్ ఇప్పుడు అనుకోకుండా నువ్వు పెట్టావు అనుకో, నువ్వు పెడతావు. నీ అవును ఫ్రెండ్ పెట్టారనుకో పెడతాడు. కానీ లక్షల మంది పెడుతున్నారంటే వెనకాల నుండి ఎవరో పెట్టిస్తున్నారనిగా. అంతే కదా. ఒక్కసారిగా 1,00,000 మందికి ఒకేసారి ఒకే ఐడియా వస్తదా? ఒకే ట్వీట్ వస్తదా? ఉమ్, పదాలు మారకుండా ఉమ్, పదాలు మారకుండా 1,00,000 మంది ఒకసారిగా ట్వీట్ నైట్ పెట్టారు అంటే ఎవరో పెట్టిస్తేనే కదా. అంతే కదా మరి. వైసీపీ నుంచి రిజైన్ చేసిన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు? మాకు స్క్రిప్ట్ అంతా పార్టీ ఇస్తండి, వాళ్ళు అవును. చెప్పమంటారు చెప్తాం, తిట్టమని తిడతాం అంటున్నారు. మొన్న రవిచంద్ర రెడ్డి అదేగా చెప్తున్నాడు. అవును అంటే ఇంతకన్నా నీచం, దారుణం మనం వినలేము. ఇలాంటోళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఇలాంటోళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అంటే కొంచెం బాధపడాలి. ఇది పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అరాచకాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి అయితే బయటకు వస్తున్నాయి. అయితే సునీల్ కుమార్ అరెస్ట్ అవుతారా? అతన్ని సస్పెండ్ చేస్తారా? ఇవన్నీ తెలియాలంటే మనకు కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థాంక్స్.